యెషయా 55:7 మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆమెన్. ఈరోజు మీరు ఎవరైనా దేవుడు నా పైన కోపంగా ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవుడు నా దగ్గర నుండి దూరంగా వెళ్ళాడంటే ఈ మాటలు దేవుడే మీకు చెప్పమన్నాడు. ఏంటిదంటే, మీరు మీ తలంపుల్ని విడిచిపెట్టండి, నాకు అంగీకారం కాని తలంపుల్ని విడిచిపెట్టండి, అంగీకారం కాని మార్గాల్ని విడిచిపెట్టండి. దెన్ ఏమన్నాడండి? వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారి యందు జాలి పడతాడంట. మన దేవుడు హీస్ వండర్ఫుల్ అండి. జాలిపడే దేవుడు. ఒక తండ్రి ఎలాగైతే శిక్షించిన తర్వాత కూడా జాలి అనిపిస్తుంది కదా, ఆ బిడ్డ మొర పెడుతుంటే, ఏడుస్తుంటే, బాధపడుతుంటే తల్లి కానీ తండ్రి కానీ హృదయం కదల్చబడదా? అదే రీతిగా మనం దేవా నన్ను క్షమించాయి, ఆ మార్గాల్ని నేను విడిచిపెడుతున్నా, ఆ తలంపులు, ఆ దుష్ట తలంపుల నుంచి విడుదల కోరుకుంటున్నా, అదే రీతిగా విడిచిపెడుతున్నా అని ఎవరైతే చెప్తారో దేవుడంట జాలిపడి ఏం చేస్తాడంటే, జాలి పడటం కాదు కానీ క్షమిస్తాడంట. He will forgive us. So whatever is those thoughts, whatever are those ways, ఏదైతే మార్గాలు తలంపులు మీ జీవితంలో ఉన్నాయో దేవునికి అంగీకారం కానివి, దేవుడు అంటున్నాడు అవన్నీ విడిచిపెట్టి నా దగ్గరికి వస్తే నేను జాలిపడి. దెన్ కమ్స్ యెషయా 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. గమనించారండి? ఇప్పటి వరకు దేవుడు ఏమన్నాడంటే, మీరు ఇది విడిచిపెట్టండి, ఈ తలంపులు విడిచిపెట్టండి, ఇది భుజించండి అని ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. అంటే మన తలంపులకన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది, మన ఆలోచనలు అన్నిటికీ ఒక బౌండరీ ఉంటుంది, సరిహద్దులు ఉంటాయి. కానీ ఆయన తలంపులు మన ఎడల లిమిట్లెస్. There's no boundaries for his thoughts for us. ఆయన లోకం కోసం లేకపోతే యూనివర్స్ కోసం కాదు, సృష్టి కోసం కాదు, కానీ మన కోసం అంటే నీ కోసము, నా కోసము, ఇండివిజువల్. దేవుడు ఎప్పుడు సమూహాన్ని కోరలేదు, కానీ దేవుడు ఎప్పుడు వ్యక్తిని కోరే దేవుడు అండి. హీఈస్ లుకింగ్ ఫర్ అన్ ఇండివిజువల్, హీఈస్ సీకింగ్ యూ. దేవుడు ఏమన్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ మార్గాలు ఇవన్నీ విడిచిపెడితే ఐ విల్ డూ బియాండ్ యువర్ థాట్స్. మీ ఊహకందని రీతిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఎప్పుడు తలంచని రీతిగా నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. అంటే మనం ఏమనుకుంటామంటే, మన తలంపులు ఈ స్థితిలోనే ఉండాలి, ఇంత మట్టుకే చాలు, ఇంతవరకే చాలు. ఇందాక అన్నారు మరి సంతుష్టి సహితమైన భక్తి అన్నారు, అది వేరండి. దే షుడ్ ఆల్వేస్ బి అ బ్యాలెన్స్. సంతుష్టి సహితమైన భక్తి ఉండాలి అంటే ఇతరులతో పోల్చుకునే స్వభావం కాదు, కానీ కొంతమంది కొద్దిగా ఉండి ఇదే చాలు, ఇంతే దేవుని ప్రణాళిక నా ఎడల, ఇంతే నా జీవితం అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూర్ థింకింగ్ దట్ యువర్ లైఫ్ ఇస్ ఓన్లీ దట్ మచ్, అంత మాత్రమే మీ జీవితం అంటే దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మీ తలంపులతోటి దేవుడిని లిమిట్ చేయకండి, దేవుడికి బార్డర్స్ పెట్టకండి, దేవుడికి దాన్ని ఏమంటారు, ఫెన్స్ని పెట్టకండి, దేవుని తలంపులకి ఫెన్స్ పెట్టకండి. కానీ what God is saying is, my thoughts are beyond your ever imagination. మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా ఉంటుంది. నాకు అంత యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అన్నారనుకోండి, దేవుడు అంటున్నాడు స్టాప్ సేయింగ్ దట్. ఏమంటున్నాడంటే, కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుండి 29 వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీరు అనుకుంటున్నారనుకోండి, నాకేది లేదు, నా స్థితి ఇంతే, దేవుడు నన్ను వాడుకోలేడు, నా పరిస్థితి ఇంతే అంటే దేవుడు అంటున్నాడు, గాడ్ ఇస్ సేయింగ్ అగైన్, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని అనుకుంటాడంట. హౌ మ్యాగ్నిఫిసెంట్ ఇస్ గాడ్ అండి. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు కదా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకుంటాడంట, ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు
నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఎన్నుకుంటాడంట. ఒకవేళ మీరు ఎవరైనా తృణీకరిస్తున్నట్లయితే, ఒకవేళ మీరు ఎవరైనా నీచులుగా జీవిస్తున్నట్లయితే, ఒకవేళ మిమ్మల్ని మీరు నీచులుగా అనుకుంటున్నారేమో, తృణీకరింపబడిన వారు అనుకుంటున్నారేమో, లేకపోతే ఎన్నిక లేని వారు అనుకుంటున్నారో, లేకపోతే బలహీనులు అనుకుంటున్నారో, లేకపోతే వెర్రి వాళ్ళు అనుకుంటున్నారో, వాట్ ఎవర్ యూఆర్ థింకింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, గాడ్ ఇస్ సేయింగ్ మై థాట్స్ ఆర్ నాట్ లైక్ యువర్ థాట్స్. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచన మీ ఆలోచన వంటివి కాదు. కానీ వీరందరినీ బలవంతులు అనుకున్న వారిని సిగ్గుపరచడానికి మిమ్మల్ని అనుకుంటున్నాను. అంటే మీ ద్వారా నా మహిమని కనపరచాలనుకుంటున్నాను, మీ ద్వారా నా కార్యాన్ని, అంటే మన శక్తితోటి కాలేదని ప్రతి ఒక్కరు చెప్పులాగన ఇది కేవలం దేవుని తప్ప షీ వుడెంట్ హ్యావ్ కమ్ దిస్ ఫార్, ఇఫ్ ఇట్ వాజంట్ ఫర్ గాడ్ హీ వుడెంట్ హ్యావ్ కమ్ దిస్ ఫార్ అని చెప్పులాగన ఆయన మహిమ నిమిత్తమై బలహీనులని, వెర్రివారిని, దిక్కులేని వారిని, నీచులను, అజ్ఞానులను, వెర్రివారిని వీళ్ళని అనుకుంటాడంట దేవుడు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గాడ్ అండి. లోకమేమో ఎప్పుడు ఎవరు ఉన్నతంగా ఉన్నారా, ఎవరు అందంగా ఉన్నారా, లేకపోతే ఎవరికి తలాంతులు ఉన్నాయో, ఎవరు యోగ్యులో, ఎవరు అన్ని రీతులుగా ఎక్విప్డో, అన్ని రీతులుగా మంచిగా ఉన్నవారిని ఎన్నుకుంటారు. కానీ గాడ్ ఆల్వేస్ డస్ ఆపోజిట్ టు వాట్ ద వరల్డ్ డస్. లోకం ఏదైతే చేస్తుందో దానికి ఎప్పుడు వ్యతిరేకంగా చేస్తాడు. ఏంటిదంటే అందరికంటే నీచంగా దిగజారిన వారిని, అసలు వీడు దేనికైనా పనికొస్తాడా అనుకున్న వారిని లేవనెత్తి ఏం చేస్తాడంటే, యూ థాట్ హీఈస్ యూజ్లెస్, మీరు ఆయన యూజ్లెస్, ఆయన వ్యర్థం అని అనుకున్నారు. కానీ సీ వాట్ ఐ హవ్ డన్ త్రూ హిమ్, చూడు ఆయన కొరకు నేను ఏం చేస్తాను, ఆయన ద్వారా నేను ఏం జరిగించాను. అంటే అప్పుడు మహిమ ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్ళదా? సో గాడ్ ఆల్వేస్ చూజెస్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇఫ్ యూ థింక్ యు ఆర్ వీక్, ఈరోజు మీరు నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని అనుకుంటూ మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్లయితే దేవుడు అన్నాడు, స్టాప్ థింకింగ్ దట్ వే, మై థాట్స్ ఆర్ నాట్ లైక్ యూ. నిన్ను గురించి నువ్వేమైతే అనుకుంటున్నావు, లేకపోతే మీ బిడ్డల గురించి మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే మీ భర్త గురించి, మీ భార్య గురించి ఏమనుకుంటున్నారో అవన్నీ పక్కన పెట్టి, మీ తలంపులు వంటివి నా తలంపులు కాదు, కానీ ఐ హ్యావ్ అ గ్రేటర్ ప్లాన్, ఇంకా ఉన్నతమైన తలంపులు మీ కొరకు కలిగి ఉన్నాను.